నమస్కారం. వెన్నెల న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు, భక్తి శ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు. పట్టణంలోని కళ్యాణ్పురి కాలనీలో క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఈస్టర్ పర్వదిన వేడుకలు పాస్టర్ ఫిలిప్, లిడియా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ విశ్వాసి, వినుకొండ కవి కొదుమల కాలేబు నూతనంగా రూపొందించిన మేలుకొలుపు పుస్తకాన్ని పాస్టర్ లిడియా ఫిలిప్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇంతటి మంచి పుస్తకాన్ని రచించిన కొదుమల కాలేబు భవిష్యత్తులో మరెన్నో పుస్తకాలు రచించాలని, ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసి దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. కవిత్వంలో ఆయన స్వీయ రచనలో దేవుడు క్రైస్తవ లోకానికి అందించడం చాలా గొప్ప విషయం. కొదుమల కాలేబు రాజు గారు ఆయన క్రైస్తవ కవి, మంచి కవి, చక్కగా మాటలు శ్రేష్టమైన మాటలు అన్నీ చాలా చక్కటి విషయాలు దేవుడు వారి ద్వారా రాయిస్తున్నాడు. ఆయన రాసిన పాటలు కూడా అమూల్యం, అద్భుతం, చాలా గొప్ప పాటలు రాశారు. ఈ మేలుకొల్పనే ఈ పుస్తకం కూడా క్రైస్తవ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండాలని, ఇంకా కాలేబల ద్వారా రాబోయే రోజుల్లో దేవుడు గొప్ప కవిత్వాలు, మంచి పుస్తకాలు క్రైస్తవ ప్రపంచానికి వెలుగులోకి రావాలని ఆశిస్తూ దేవుడు ఆయనకి మంచి దీర్ఘాయుష్, ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశీర్వదించాలని, ఆయన కుటుంబాన్ని, మీ చేతలో బిడ్డల్ని, అలాగే వెస్టర్న్ కుటుంబాన్ని, బంధువులు, వచ్చిన సిబిసి కుటుంబాలన్నింటినీ కూడా ప్రభు ఆయన రచన ద్వారా ఇంకా దీవించమని కోరుతూ మనసారా ఆశీర్వదిస్తూ ఆ నిండు దీవెన ప్రకటిస్తున్నాను. బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని నసరాపేట రోడ్లో గల బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి బీజేపీ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు యనుమల నాగేశ్వరరావు విచ్చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం బీజేపీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని, ఆయన అడుగుజాడల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ అణగారిన వర్గాలను అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు అహర్నిశలో శ్రమిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. మన భారతదేశ ప్రధాని, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ గారి 118వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీరు బీజేపీ స్టేట్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా మా ఎస్సీ మోర్చా అధ్యక్షుడైనటువంటి మన మిత్రులు పంతల సురేష్ గారు నాయకత్వంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మా యొక్క పార్టీ కార్యకర్తల అభిమానులందరూ ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం డాక్టర్ బాబు జగజ్జీవన్ గారి ఆశయాలు, ఆయన భారతదేశం 50 సంవత్సరములు ఆయన ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రికి బాధ్యతలు చేపట్టి అనేకమైనటువంటి 50 సంవత్సరాలు ఆయన సేవలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా భారత దేశానికి కూడా ఆయన కీర్తి పరిచయం జరిగింది. ఆయన అనేక రాజ్యాంగ పదవులు పొందడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బాబు జగజ్జీవన్ గారి విగ్రహదాత, ఆ రోజు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జున గారు కూడా వారు వచ్చినారు. అదేవిధంగా కూటమి తరఫున అనేక మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరుపైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. వారి యొక్క సేవలో భారతదేశానికి ఒక గర్వకారణంగా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ వినుకొండ పట్టణం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధులు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నసరాపేట రోడ్లోని ఆయన విగ్రహానికి జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి జగజ్జీవన్ రామ్ అందించిన సేవలను వారు స్మరించుకున్నారు. నమస్కారం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, పరిపాలనాధ్యక్షులు బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి వేడుకల్ని ఈరోజు మనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. దీనికి సంబంధించి జాషువా సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు జ్ఞాన సుందరరావు గారు, వారి కమిటీ వారు ఆ రోజున ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను శాసనసభ్యుల సమయంలో అప్పటి నుంచి కూడా అనునిత్యం అందరం కూడా కలిసి వారిని స్మరించుకుంటూ వారు సాధించినటువంటి విజయాల్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని సందర్భంగా కోరుతూ, అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే బీజేపీ నాయకులు, అదేవిధంగా జనసేన కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా మా డైరెక్టర్గా, స్టేట్ డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకట నాగేశ్వరరావు గారు, గౌరవ పెద్దలందరూ కూడా, మా అధ్యక్షుడు రోసయ్య గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటే, 30 సంవత్సరాల పాటు
భారతదేశంలో క్యాబినెట్ మంత్రిగా ఉండి 50 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యునిగా, లోక్సభ సభ్యునిగా ఉన్నటువంటి అపార అనుభవం ఉన్నటువంటి పరిపాలనా దక్షులైనటువంటి మరి జగజ్జీవనరావు గారు ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రిగా వారు సాధించినటువంటి విజయాల్ని సదా మనందరం కూడా స్మరించుకుంటూ వారిని ఆదర్శంగా తీసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన ఈపూరు క్రైస్తవుల సమాధుల తోటలో తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక ప్రార్థనా కూడిక ఏర్పాటు చేశారు. ప్రత్యేక ప్రార్థనలో క్రైస్ట్ లూథరన్ చర్చి ఫాదర్ జాన్ మోజెస్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణించిన 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచిన సందర్భంగా మన పితరులను జ్ఞాపకం చేసుకోవటం ఎంతో ధన్యత అని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం క్రైస్తవ సమాధుల తోటలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాస్టర్ ప్రత్యేక ఆశీర్వాదాలు అందజేశారు. మాజీ ఉప ప్రధాని అణగారిన వర్గాల ఆశాజ్యోతి భారత స్వాతంత్ర సమరయోధులు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను వినుకొండ పట్టణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఎన్ఆర్ఐ వింగ్ ప్రెసిడెంట్ మరియు హార్ట్ అండ్ మైండ్ ఫౌండేషన్ నల్లదిమ్మ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నల్లదిమ్మ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముందుగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ కాంస్య విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ గొప్పతనాన్ని స్మరించుకున్నారు. అనంతరం ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకొని ఆయనకు గుర్తుగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు హార్ట్ అండ్ మైండ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్లదిమ్మ కృష్ణారెడ్డి చేతుల మీదుగా పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. Today I am very happy to be participating in Sri Babu Jagajjeevan Rao Gari 118th birthday. He is a tall leader for the downtrodden. When British was controlling the India, Babu Jagajjeevan Rao fought for the downtrodden, not only for the backward caste, not only for the Dalits, but he is a great leader for all the communities. He is an Indian leader. I am so happy to be here in Vinukonda, and I am glad that in Vinukonda we have his statue in the main center in front of the municipal corporation. I request everyone in the next generations as well to remember his legacy and also help the downtrodden backward people and the people who are suffering. So going forward we are going to help and take his legacy into the Vinukonda and the whole of Andhra Pradesh. Thank you everybody for celebrating his birthday in a grand way. Today I'm in Vinukonda Government Hospital in the kids ward on the occasion of Sri Babu Jagajjeevan Rao Gari 118th birthday. So as we can see, life starts with this. We are with a 6 days old baby, but Babu Jagajjeevan Rao Garu, even after 118 years, we are still celebrating his legacy, his birthday. My message to everybody is to help the needy, help the backward people, help the Harijan and Girijan, and also help everybody that is in need. That is the legacy of Babu Jagajjeevan Rao Garu. So today, from Heart and Mind Foundation, we are distributing bread and fruits to the needy people in the hospital. I'm glad to know that the foundations of our India started by Babu Jagajjeevan Rao Garu are still continuing. Our government hospitals are in good condition thanks to the current government and also the leaders who are actually making it useful for the needy. పట్నంలోని గంగినేని ఫంక్షన్ హాల్ నందు పుట్టి శివకుమారి పదవి విరమణ సన్మాన మహోత్సవం వైభవంగా నిర్వహించినట్లు సభాధ్యక్షులు బెజవాడ వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు పాల్గొని మాట్లాడారు. 43 సంవత్సరాల ఉపాధ్యాయురాలిగా శివకుమారి టీచర్ అంకిత భావంతో, దృఢ సంకల్పంతో, దీక్ష దక్షతలతో వినుకొండ నియోజకవర్గంలో వివిధ పాఠశాలల్లో పనిచేసి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచడంలో మరియు పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడంలో గుర్తింపు పొందారని తెలిపారు. నాకు గొట్లపల్లి శ్రీనివాసరావు గారు నేను కలిసి చదువుకున్నాం వెంకటేంద్ర ఎస్టీ జోసెఫ్ హై స్కూల్లో. అదేవిధంగా గొట్లపల్లి సుబ్బారావు గారు మా తండ్రితో పాటుగా ఆయన ఎంతో అనుబంధం ఉన్నట్టు కుటుంబం. సుబ్బారావు గారు నేను రాజకీయాలు ఉన్నప్పుడు నాకు కూడా నేను ఎంపీపీ ఉన్నప్పుడు కానీ అప్పుడు ఆయన జీవించున్నారు. అనేక సూచనలు చేసేవాళ్ళు. మరి అలాంటి మంచి కుటుంబానికి, ఉమ్మడి కుటుంబానికి ఇందాక వారి బాబు చెప్పినట్టుగా కోడలుగా, అదేవిధంగా మరి శ్రీనివాసరావు గారు భార్యగా, అశోక్కి అనిల్కి తల్లిగా, అన్నిటికీ మించి బాధ్యత గల ఉపాధ్యాయురాలుగా ఈ సమాజంలో అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ మనోధైర్యంతో
మరి ఇద్దరు బిడ్డల్ని రత్నాలు లాంటి బిడ్డలను తయారు చేసినటువంటి శివకుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తి అంటే అత్యంత గౌరవమైన వృత్తి. మరి 42 నుంచి 43 సంవత్సరాల పాటు చిన్నపిల్లలందరూ కూడా విద్యను నేర్పడం, కొన్ని వేల మంది మరి శిష్యులను తయారు చేయడం అనేది భగవంతుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తూ ఉంటాను. మరి అలాంటి వృత్తిలో చాలా రాణించినటువంటి శివకుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, నేనైతే ఒకటే సూచన అమ్మా, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మీ అదృష్టం ఏంటంటే రత్నాలు లాంటి 2 బిడ్డలు, 3 మనవాళ్ళు, 1 మనవరాలు, సంపూర్ణ కుటుంబం. ఇంకా ఏంటంటే ఇప్పుడు రాజధాని వచ్చింది మీ సొంత ఊర్లో పెద్దపరిమిలో, అక్కడ అమ్మ నాన్న ఇచ్చింది 10 సెంట్లు నజాలు. అట్టకాదమ్మా, ఏ పర్లేదు. అలాంటి మంచి ప్రాంతం నుంచి వచ్చారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో మరి మంచి వృత్తిలో ఉండి అనేక మంది విద్యార్థులను తయారు చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మంచి గృహిణిగా, మంచి తల్లిగా, మరి మంచి నాయనమ్మగా మీరు ఉండాలని సందర్భంగా కోరుతూ, ఆహ్వానించినటువంటి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. మరి పెద్ద కుటుంబం, 5 ఆడపిల్లలు, 1 అన్నయ్య. ఆ రోజుల్లో మరి పెంచారంటే మా తల్లి తండ్రి మరి వాళ్ళ యొక్క గొప్పతనం. అలాగే తల్లి తండ్రి జన్మనిస్తే నాకు జీవితాన్ని ఇచ్చినటువంటి, ఈ రోజున మీ ముందు ఉండి ఒక ఉత్తమమైనటువంటి టీచర్గా మరి నాకు కల్పించిన అవకాశం కల్పించినటువంటి తల్లిదండ్రుల కంటే కూడా నాకు ఎక్కువ మా అక్క మరి వరలక్ష్మి, తను గురువు. అట్లాగే తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ స్థానం ఇస్తుంది మా అక్కకి. మరి నిర్మలా స్కూల్ 6 స్కూల్ చదివాను. అలాగే ఆ ఉద్యోగం కూడా 6 ఊళ్ళల్లో చేశాను. ఇది 6వ ఊరు అనమాట. మరి నిర్మలా స్కూల్లో 10th క్లాస్ 79లో చదివేటప్పుడు అక్క 77లో జాబు. ఇక్కడ ఎందుకు వచ్చామంటే వినుకొండ అక్కయ్య మరి స్కూల్ అసిస్టెంట్గా నిర్మలా స్కూల్లో జాబ్ వచ్చింది. అందుకు నన్ను కూడా ఇక్కడికి 10th క్లాస్ చదవడానికి తీసుకొచ్చారు. సంవత్సరం చదివాను, కానీ ఏ రోజు కూడా ఎవరు వినేటట్టుగా అక్క అని పిలిచారు. అంటే అంత భయం. ఇప్పటికి కూడా మా అక్క అంటే భయము ప్లస్ గౌరవం కూడా. ఏ సలహా అయినా సరే, కుటుంబ సమస్యలు కానీ, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా కూడా మా అక్కతో పంచుకుంటారు. అంటే పైకి కొంచెం కఠినంగా కనపడ్డప్పుడు కానీ తను చాలా బ్రిలియంట్, ఏ సబ్జెక్ట్ అయినా టీచ్ చేయగలదు. అంత వర్క్ నాకు లేదు. 10th వరకు కూడా ఏదో సాదాసీదాగా చదివాను. తర్వాత కొన్ని బాధ్యతల వల్ల మరి మార్పు తీసుకోవచ్చు కష్టపడి మరి 3 మైళ్ళు నడిచేవాళ్ళం అండి. తాడికొండ 3 మైళ్ళు నడిచెళ్ళి మీల్స్ తీసుకెళ్లకుండా చదువుకున్నాను ఆ రోజుల్లో. అయితే 83లో అంతకుముందు మా క్లాస్మేట్స్ వెంకాయమ్మ, కోటేశ్వరం టీచర్ గారు, లలిత కుమారి, వీళ్ళందరూ కూడా మా 10th క్లాస్మేట్స్. తన గుంటూరులో ఉమెన్స్ కాలేజీలో నేను కూడా బిఎస్సికి చేరి ఒక 3 నెలలు అక్కడ కాలేజీకి వెళ్ళాను. అయితే వద్దులేమ్మ డిగ్రీలు అవి చదివించలేము అని చెప్పి నేను టీటీసీకి ఏలూరు వెళ్ళి టీటీసీ పూర్తి చేశాను. తర్వాత టీటీసీ పూర్తి అవగానే వెంటనే 83లో జాబ్ వచ్చింది. ఆ రోజుల్లో మండలాలు కూడా కాదు, ఈపూరు సమితిలో మరి రేమిడిచల్ల ఫస్ట్ అపాయింట్మెంట్. ఆ ఆర్డర్ ఇవ్వడానికి కూడా 4 రోజులు తిప్పారు నన్ను డబ్బుల కోసం ఆఫీస్. అయితే నేను చెప్పాను, మేము ఇవ్వలేమండి, కష్టపడి చదువుకున్నాను అంతే, డబ్బులు మాత్రం మేము ఇవ్వలేము. అంతకంటే జాబ్ వచ్చిన తర్వాత శాలరీలో ఇస్తాను సార్ అని మండల ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. అప్పుడు 4 రోజులు తిప్పుకొని నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది రేమిడిచల్లకి ఇచ్చారు. స్థానిక తిమ్మపాలెం రోడ్లోని నిమ్మలబావి బజార్లో వెలిసిన శ్రీ పట్టాభి రామస్వామి దేవాలయం 16వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు 10వ రోజున భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారికి ముందుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భాగంగా 10వ రోజున భక్తులకు భారీ స్థాయిలో అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో
వినుకొండ పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ పెద్దలు, స్వామివారి సేవకులు మరియు వాలంటీర్ల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. భక్తి శ్రద్ధలతో సాగుతున్న ఈ ఉత్సవాలతో నిమ్మలబావి బజార్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు నసరాపేట రోడ్లోని మున్సిపల్ కార్యాలయం ఎదురు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బోయపాటి రామాంజనేయులు ఇచ్చేసి బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకొని వారి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు భారతదేశానికి ఉప ప్రధానమంత్రిగా చేసినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఒక దళిత కుటుంబంలో పుట్టి చదువు అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించి భారతదేశంలో ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అనే దానికి బాబు జగజ్జీవన్ రావు గారు ఒక నిదర్శనం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఎన్నో అవకాశాలు కల్పించి ఆయనలో ఉన్నటువంటి విద్యావేత్తను కానీ, ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ పటిమను కానీ, దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం ఆయన చేసినటువంటి కృషిని గమనించి కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఈ దేశానికి ఉప ప్రధానిగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి సామాన్యులను కూడా అసామాన్యులుగా చేయడం ఒక కాంగ్రెస్ పార్టీకి సాధ్యం. అటువంటి గొప్ప మహనీయుల్ని ఈరోజు మనం అందరం కూడా స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వారికి అనేక మంది సామాన్యులకి అవకాశం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మరొకసారి ఇలాంటి ప్రముఖుల్ని మనసారా గుర్తు చేసుకుంటూ ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరొకసారి మెదడు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. జై హింద్. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని వినుకొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వినుకొండ నియోజకవర్గ క్రైస్తవ సోదరులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మన క్రైస్తవ సోదరులందరూ కూడా చాలా ఘనంగా జరుపుకునే పండగ ఈస్టర్ పండగ. ఆ ఈస్టర్ పండగ సందర్భంగా మన సోదరులందరికీ ఈస్టర్ పండగ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ అందరూ బాగుండాలని, అన్ని విధాల అందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. క్రీస్తు పునరుద్ధాన మహోత్సవం సందర్భంగా వినుకొండ జీవాలయంలో రాత్రి 10:30 నుండి తెల్లవారుజామున 2:25 వరకు సాంగ్యాల పూజా బలి జరిగాయి. పూజా పీఠం అతి సుందరంగా అలంకరించారు. ఉత్తన యేసును విచారణ గురువులు పుష్పమాలంకృతులు చేశారు. కార్యక్రమానికి హైదరాబాద్ నుండి వచ్చిన గురు ప్రతాప్ చక్కని సందేశం భక్తులకు అందజేశారు. ఈ మహోత్సవంలో పాస్కా ఒత్తి వెలిగించుట ముఖ్యమైనదని, కొత్త నిప్పు నుండి ఈ ఒత్తి వెలిగిస్తారు. అనంతరం ఫాదర్స్ ఆశీర్వాదం మరియు బ్రదర్స్, సిస్టర్స్, ప్రెసిడెంట్ బాలశౌర్య అనేక మంది విశ్వాసులు పాల్గొన్నారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తలు మళ్ళా కలుద్దాం.